హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ బ్లాగ్. ఆల్రెడీ పొద్దున్నే వచ్చేసినాం. ప్రజెంట్ టైం వచ్చేసి 12 అవుతుంది. ఇవరాకి ఏం చేసినామంటే మన ఇటుక కట్టకం రేపు స్టార్ట్ అవుతుంది అంటే దానికి సంబంధించిన ఇటుకలన్నీ వేసుకున్నాం. మీరు చూడొచ్చు బేస్మెంట్ మీద మొత్తం ఇటుకలే కనబడతాయి మీకు. దగ్గర 800 ఒక 400 ఇటుక మోసినాం ఒక 2-3 రోజుల నుంచి. ఇక మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కంపల్సరీ దగ్గరనే వేయించుకోవాలి. ఒక గైట్ రాదు, అంత బరువు ఉన్నది, దమ్దం అవుతుంది. ఆ ఇటుక పైన మనకు యాక్చువల్గా డోర్ రావాలి. అంటే ఇప్పుడు మనకు ఆ బేస్మెంటే చాలా హైట్ అయిపోయింది. ఇటుక పెట్టి మళ్ళీ దాని మీద డోర్ పెడితే బాగా హైట్ అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇంటికాడ ఎర్రిటికి ఉన్నది మనకు, ఆ ఎర్రిటికి తీసుకొచ్చి దానిపైన షేరెడ్ అయితే పెడదాం. అట్లయితే తక్కువ హైట్ అవుతుంది. తర్వాత మనకు ఆ కట్లు వచ్చినా కానీ సైడ్ నుంచి ప్రాపర్గా వస్తాయి అనమాట. ఇటుకలు పెట్టినప్పుడు గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్లలో ఎర్రిటికి పెట్టుకోవచ్చు. అంతగానే గ్యాప్ వస్తుందా? మూలలో పని వస్తుంది, మధ్యలో ఇటు వస్తుంది. ఆ మూలకి ఈ మూలకి పెట్టుకోతే మధ్యలో గ్యాప్ వస్తుంది కదా, అది ఎర్రిటికి పెట్టుకోవచ్చు. ఇంకోటి స్పెషల్ థింగ్ ఏంటంటే ఇవాళ మా బండిది ఎక్సెటర్ వైర్ అయిపోయింది. అయినా సరే మేము బండిని తీసుకొని పోతాం. అదే మా స్పెషాలిటీ. స్టార్ట్ చేస్తున్నాం. అన్నీ తీసుకోవాము. ఖరాబ్ సైడ్కి వెళ్దాం, వేరే సైడ్. ఇది సుందల్కనే అది కసుకుమ సౌండ్ వచ్చింది ఇప్పుడు. ఇంతకుముందు చెప్పినా కదా చిన్న ఇటుక కావాలని చెప్పేసి ఆ ఇటుక తీసుకుపోతున్నాం. ఆల్మోస్ట్ మొత్తం లోడ్ అయిపోయింది. ఇంకా ఎంత లేదని ఇంకో 50-60 ఇటుకలు ఉంటాయి, అవి కూడా లోడ్ చేసేద్దాం. యాక్చువల్గా క్యారీగా ట్రాక్టర్ ఇద్దాం అనుకో, ట్రాక్టర్ వచ్చినా అయిపోతుంది. సో మొత్తానికి అయితే లోడ్ అయిపోయింది. ఇక్కడ ఉన్న ఇటుక మొత్తం వ్యాన్ ఎక్కించేసినాం. మీరు చూడొచ్చు ఎంత వెళ్ళిందో. ఇది ఎందుకంటే మనకి ఇప్పుడు డోర్ల కింద పెట్టడానికి, గ్యాప్లలో పెట్టడానికి అని చెప్పాం కదా, దానికోసం అనమాట. పోర్రా మూమెంట్ ఇస్తుందాం. ఎటు సైడ్ రా, పోనీరా దాన్ని. దీనికి పెద్ద ఛాలెంజ్, ఎక్సిలేటర్ కూడా లేదు. డైరెక్ట్ క్లచ్ మీద సెట్ చేసుకుంటున్నా. నాకేమో కుదిరేట్ పెట్టినా, ఏమో క్లచ్ మీద సెట్ చేసుకుంటున్నాడు. మరి అట్లా అది కథ ఏమన్నా కష్టం. మరి ఎప్పుడాలి క్లచ్ మీద సెట్ వేసుకుంటాడు. పోతుంది అంత మంచిగా చూస్తున్నది కింద మొత్తం. కాలు లేదనా పోతుందా? అది మొత్తం ఎక్కడికి వస్తుందిరా? టైర్ వాళ్ళుతుందా? ఎంత ఐ థింక్ పలిగిపోతుంది టైర్. లేదా మంచిగా పోయింది అడిగినాక. ఎట్లా అనిపించింది? గుంజలేదు కదా, ఎక్కలేదు. మీరు వస్తలేరని నేను చూస్తానా. ఆరని కొడుతుంది. వెనక ఫోన్ చేస్తున్నాను నీకే. ఘోరం బండి ఇట్లా ఇంకొక కిలోమీటర్ పోతే బండి కూర్చుంటుంది. అట్లా వస్తుంటా. ఇప్పటికైతే మంచిగా అన్ని సాఫ్ అయినాడు. మంచిగా వచ్చింది. అన్ని సాఫ్ కావచ్చుగా. బొక్కలు ఇప్పుడైతే ఇక్కడ అన్లోడ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మనకు డోర్లకు దీనికి దగ్గర ఉంటుంది. గిన్నె ఒక లేయర్ పెట్టేసి అయిపోతుంది. అంటే ఇది 2020 అన్న. 2000 రా బండ. 2000 నువ్వు పుట్టింది అక్క. నేనేమో పెరిగి ఇంత పెద్ద అయినా అట్లే ఉంది. అయినా ఇంకా నడుతుంది. ఇంక 27 ఏ జరగా సార్ గుండుగా నువ్వు 26 వచ్చింది. ఏమో మన బాధ ఏందో గుండుగా. నువ్వు అన్నవా అన్న 2020 బండి నువ్వు అన్నావు. ఆయనకి ఎవరిని చూపించినా నచ్చబెల్లి దాకా దొరకదు, సెట్ అవుతుంది. సో ఇది 26 ఇంట్లో బండి అంటే నాతోటిది. అది నేను పుట్టినప్పుడే మాడిఫై అయింది. అంటే అప్పుడే పుట్టింది ఇది కూడా.
అయినా కానీ ఇంకా మంచిగా నేను నడుతున్నా, అది కూడా నడుతుంది. 99 కదా 30 కిలో 2000 అయితే ఇంకా పోయి మాడిఫై కాదు, మ్యానుఫ్యాక్చర్. ఏళ్ళు ముద్ర కదండి. అయితే ఏంది ఇప్పుడు మాడిఫై అంటే ఇంతకాలం చదివి ఏం లాభం? అన్న తమ్ము పెట్టింది అయితే పనికిరాదు. ఆధార్ కార్డ్ గారు తమ్ము పెట్టాలి, కానీ మనం వాడే ఫోన్ కూడా ఏళ్ళు పెట్టింది అయితే ఓపెన్ అవుతలేదు. ఎందుకేమని చదువు నా ముఖం చూస్తున్నా ఓపెన్ అవుతున్నావు. ఎందుకు పెట్టుకున్నావు? తమ్ము ఎందుకు పెట్టుకున్నావు? ఫింగర్ ప్రింట్ చదువు రాక పెట్టుకున్నావు. మొత్తానికి ఇటుకలన్నీ అన్లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కేవలం ఇన్ని ఇటుకలకే మన ఓమ్ని మొత్తం తట్టుకోలేకపోయింది, మొత్తం కుస్తుందన్నమాట. ఎందుకంటే ఈ ఇటుకలు తడిగా ఉన్నాయి. ఒకవేళ తడవకుండా నార్మల్గా ఉండుంటే మేబీ అంతగానం ఎఫెక్ట్ పడకపోతుండే కావచ్చు. దీన్ని ఇంకా సగం ఇటుకలు వస్తుండే అనుకుంటున్నా అదే బరువుల. సో మీరు ఇటుకలు తీసుకొచ్చిన తర్వాత వ్యాన్ పరిస్థితి చూడొచ్చా, మొత్తం ఇటుకపోయి మొత్తం మట్టి మట్టి అయింది. అంతేగా ముంగడ కూడా ఇగో ముంగడ కూడా సీటు మీద ఆ సీటు మీద మొత్తం మట్టే. ఇప్పుడు ఇదంతా క్లీన్ ఒక 250 దాకా ఉంటుంది. అంతా అనమాట 250 × 6 కాదన్నా 8 8 రూపాయలు 200 దాకా ఉంటాయారా? ఉంటాయి. 600 ఇక్కడ 600 రూపాయలు. ఓవరాల్గా బండి కూడా క్లీన్ అయిపోయింది. మన గరుడ దాని మీద ఇటుకలు వేసుకొచ్చినాం కదా, దాన్ని కూడా క్లీన్ చేసినాం. ఇక ఒక పక్కకు పెట్టినాం కొంచెంసేపు రెస్ట్. ఇక మాకు మేగిలో రెస్ట్ తీసుకున్నాం, ఒక పక్క పెట్టినాం కదా, మేగిలో ఇవన్నీ కడుక్కున్నాం. పడ్డా కడుతుందా? ఒక వీడియో షూట్ చేద్దామని ఒక సైడ్కి అయితే వచ్చినాం. మంచి లొకేషన్ కోసం వీడికి రాగానే అన్నయ్య వచ్చేసి దిగబెట్టేశాడు బురదలా. అది మనకు తెలిసిందే, ఎప్పుడు దిగబెడుతూ ఉంటాడు బండి. కాదు ఎక్సలేటర్ లేదు, అట్లా ఒక మైనస్ అయింది. అలా అట్లా అన్న ఎట్లా అలా ఎక్స్పర్ట్ దిగబెట్టుట్లా దిగబెట్టింది. గది కథ గట్టపోమని చెప్తే ఇలా గట్ట గిట్టపోమని సిలికన అవుతుంది మంచిగా. ఈ చేతితో ఆపరేట్ చేసుకుంటే ఇంజన్లకి గరం వస్తుంది, అది పట్టుకోతలేదు. మంచిగా పొందించి కూర్చున్నారు. ఎంత మంచిగా ఉన్నప్పుడు ఎవరు దిగబెట్టరు మరి. దిగబడరా దిగలేదా మక్క ఒక్కటే గుర్తుకుంటే కదా చెప్పనీకి. మందు బస్తాలు నేను ఏమని చెప్పిన పదే చెప్పి అన్న ఇక్కడ పెట్టుకొని మోసుకుందాం, ఏం మోసుకోమంటే ఏ గుంజుతారని అంటే అలా దిగబెట్టి. మిషనరీ ఉన్నాక మ్యాన్ పవర్ ఎందుకు వాడడు అని జాగ్రత్త పని చేయదు కదా. ఇక్కడ అందరం మనం నూపుతున్నాం చెప్పురి. అందరం మేము నూపితే వాడు అజ్జాడు ఏం చెప్తున్నా అంటే తాడు కట్టి ఒక్క నూపుతా అంటున్నాడు. ఇదే లేట్ అవుతుంది మాది. ఒక వీడియో అనుకుంటాము జామ్ అవుతుంది, ఒక డిస్కషన్ వచ్చిందంటే దాని గురించే. నెంబర్ 1 అన్న గేర్ వేసి కొంచెం ఎక్సలేటరీ వాళ్ళకి కూడా కొంచెం దమాయించినట్టు ఉంటుంది. బండి స్టార్ట్ అవుతుంది దమాయించినట్టు అయితే మీకంటే పోను కొంచెం అన్నయ్య ఓమ్ని అయితే దిగబెట్టి తీసినాం. ఇక చూడొచ్చు మీరు, తీసినాం. ఇక లొకేషన్ ఇక్కడ మంచిగా ఉందంటే ఆడికి పోతున్నాం. సో ఇందాక అయితే ఒక షూట్ అయితే అయిపోయింది. ఇంతకుముందు చెప్పినాం కదా బండి అయితే అయిపోయిందని. అది మొత్తానికే స్టార్ట్ అవుతుంది. పొద్దుగా తాగినాము స్టార్ట్ అయింది, బట్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఎందుకేమో ఇది అవే మెకానిక్ ఎందుకు స్టార్ట్ అవుతలేదా? అదే ఇప్పుడు మళ్ళీ ఎందుకు అవుతలేదు? గ్యాస్ అయిపోయింది. ఎందుకు స్టార్ట్ అవుతుంది? గ్యాస్ అయిపోలేదట. ఏ లేదు, పోయినసారి మనం ఉన్నప్పుడే నింపుకొచ్చుకున్నారా గట్టి ఎన్ని రోజులు అవుతుందా నింపి? నల్లగుట్ట మనం వీడియో పోయినా జెండాల వీడియోకి ఆ రోజు నింపించుకొచ్చినాం. ఆ రోజు కాదు, మన ఇద్దరం పోయినాం. ఇంకా అంతకుముందు మీ ఇద్దరం పోయి ఆ రోజే అదే రోజు అది మల్లన సాగర్ వీడియో తీసిన తర్వాత టైంలోనే. ఆ తర్వాత మనం మళ్ళీ ఇటు చికెన్ వండుకొని కవర్ వేసి ఆ తర్వాత క్యాటన్ వల్ల బైక్ కూడా మొత్తం కానీ రాసి పెట్టేది ఉండే. ఇప్పుడు నింపించుకొచ్చినప్పుడు రాసి పెడతాం ఎంత తిరుగుతుంది. చేతబడి వీడియో అన్ని గ్యాస్ ఉన్నావు అంతకుముందుకే తిరిగింది బండి. చేతబడి వీడియో కూడా నింపించుకొచ్చినాకనే 2 సార్లు పోయినా వాడికి. 2 సార్లు కాదు 4 సార్లు పోయినా మీ బాయ్కు. కుండ బిర్యానీ పోయినాం. అడిగిట పోయినా నల్లగూడ 2 సార్లు పోయినా. నల్ల కూడా కాదు, గాడిలో 2 సార్లు పోతుంది. అయితే యాక్చువల్లీ ఏంటంటే బండి మంచిగా ఉన్నప్పుడేమో మంచిగా డ్రైవర్లు నడుపుతారు, ఇప్పుడైతేనేమో వితౌట్ అంటే డ్రైవింగ్ రాని వాళ్ళు నడుపుతారు. చూపెడుతుంది కనబడుతుంది. ఈ పరంగా ఓకే.
ఇగో మన మెయిన్ ఛానల్లో ఇంతకుముందు తీసిన వీడియో మీరు ఆధార్ చూడొచ్చు తెదే అని వీడియో వన్ ఎఫర్ట్ ఇది ఇట్లా అందరేమో గడ్డపండి పోతే వాడు బురదలకి వెళ్ళి కూడా పోతాడు అట్లాంటి ఎఫర్ట్. ఇది వెనకనే ఉరికొస్తుంది నూకుతలేదు. మేము ఆ పూజ కాడ స్టార్ట్ చేసి వీడి దాకా ఒక్కసారి కూడా ఆగకుండా నూకొస్తాం మనం మేము ముగ్గురం వీళ్ళు మధ్యలో పోయి వచ్చిన ఇద్దరు ఇక్కడ వాళ్ళు ఈయన ఏం చేసిండు ఇక బిర్యానీ గురించి చెప్తుంటే బురదలకే నడిది నేను బురదలకే ఏమన్నాడా నడిది నేను బురదలకే పోతున్నా అన్నాడు. బురద ఏది నీకు అంటింది అసలు బురద చూడు ఏది అంటించుకొని వచ్చింది గిడ వాడికి కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి సిరిసేట దాకా ఎత్తురుగాడనే ఉంటుంది. కొంచెం కట్టని అది ఏం కావాలి నేను తీస్తా నువ్వు మరి ఆ ముందు అప్పంచి నువ్వేనా వాడితే నువ్వు వాళ్ళతో ఉరికి రావాలి తీయనికి. సో ఇప్పుడైతే వర్క్ షాప్ కాడికి అయితే వచ్చినాం. మంచిగా ఆ నుంచి ఎంత దూరం అయింది గిరితే గిరాకే నూకినావు అంటే నువ్వు మధ్య సంవత్సరం విశ్వర్ కూడా ఉరికొచ్చినావు. పాట పాడుకున్నావు పాటగిన పల్లెకిలో వేగే తిరుగాలి అది నేను లేపుతా నేను ఊపుతా ఎప్పుడు నేనే ఊపుతున్నా. లాస్ట్ టైం ఓడి నేను తీయలే అన్న నేను తీయక మస్తు రోజులు అవుతుంది. విజయవంతంగా స్టార్ట్ అయిన నుంచి 32 ఛాలెంజ్ కంప్లీట్ చేసుకున్నాం. నేను అనుకున్నట్టుగా 30లో ఒక పాయింట్ తెచ్చుకున్నా అన్న తెచ్చుకున్నా. అన్ని కథలు 30లో ఒకటో రెండో నొక్కాలి. మొత్తానికి వీని గడ్డం చూస్తే మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయరు గాయస్. ఇప్పుడు 33వ ఛాలెంజ్ మొత్తానికి అయితే ఊపేస్తున్నా. చూద్దాం మరి ఏమొస్తుందో. ఎవడిస్తారా ముగ్గురు నా తీరు లేరు ఏమనుకొస్తాడు. ఫస్ట్ ఎవడు వెళ్తారో వాడేది దారా కూర లేదు ఇదానికి కూడా లేగా చెప్పొచ్చు ఎవరు వెళ్ళుకోవచ్చు వాళ్ళు అంతే మరి. ఊరికే ఏంది నేను తిత్తాను మీద పడి కొట్టుకుంటారు. రన్ అండ్ పిక్ ఐటమ్ బెస్ట్ ఫెలో గదిస్తావా? ఇదేంటి రన్ అంటే ఉరుకుడు, అండ్ అంటే అండ్ కావునా మరియు పిక్ అంటే తీసుకో, ఐటమ్ అంటే ఏదైనా ఒక ఐటమ్, ఛాలెంజ్ అంటే పోటీ మొత్తం చెప్తా ఉరకాలే మరియు ఉరుకు మరియు ఉరికి పట్టుకొని తీసుకొని రా వస్తువు ఛాలెంజ్. సో అదన్నమాట. సో దీన్ని ఎట్లన్నా కండక్ట్ చేయొచ్చు. ఒక స్ట్రేట్ లైన్ పెట్టుకొని ఐటమ్స్ అన్ని పిక్ చేసి కూడా పోవచ్చు. మనం స్విమ్మింగ్ ఛాలెంజ్ చేసినాం చూడు దాని టైపు. ఇట్లా ఐటమ్స్ అన్ని పిక్ చేసుకుంటే ఒక దగ్గర పెట్టుడా, లేకపోతే ఐటమ్స్ ఒక దగ్గర పెట్టి 1 by 1 తీసుకొచ్చుడా. దాని ప్రకారం ఎక్కడైనా కండక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు లేట్ చేయకుండా దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ అయితే చూసుకుందాం. దాని కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చలో సో మొత్తానికి ఛాలెంజ్ అయితే ప్లాన్ చేసేసినా. మీరు ఇక్కడ చూసినట్టయితే 3 కలర్ బాటిల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే మన ఛాలెంజ్ ప్రకారం ఈ బాటిల్స్ అన్నింటినీ అక్కడ లాస్ట్ మన వర్క్షాప్ సంబంధించిన ఏరియా ఉంది కదా, అక్కడ ఎంట్రన్స్లో ఒక సర్కిల్ అయితే ఉంది. అక్కడ వేసిన తర్వాత మీకు చూపిస్తా. ఈ బాటిల్స్ని మనం అక్కడి నుంచి రన్ చేసుకుంటూ రావాలి. ఒక బాటిల్ తీసుకొని సర్కిల్ పెట్టాలి. కింద పడద్దు, నిలబడి ఉండాలి. మళ్ళీ రావాలి, మళ్ళీ ఒక బాటిల్ తీసుకోవాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ ఒక బాటిల్ తీసుకోవాలి. ఈ విధంగా 3 బాటిల్స్ ఎవరైతే ఫస్ట్ అందులో చేస్తారో వాళ్ళు వచ్చేసి విన్నర్. లాస్ట్ ఎవరిద్దరు వస్తారో వాళ్ళిద్దరికి పనిష్మెంట్ అయితే ఉంటుంది. ఆ పనిష్మెంట్ మరి ఏంటిదో కాదు, 10 ఫ్రంట్ రోల్స్ అంటే డొమ్మరిగడలు 20 కదా, 20 డొమ్మరిగడలు. ఎట్లా నేను ఓడిపోతా ఓడిపోతాయి. మరి ఊరకాలి మాకేంది తినాలి వారు. మా అచ్చమైన భాషలో చెప్పాలంటే ఉరుకు, దీని తల్లి ఉరుకు, ఫాస్ట్ ఉరుకు, ఉరుకు, దీని తల్లి ఉరుకు, ఇంకా ఫాస్ట్ ఉరుకు.
సో ఇప్పుడు లేడీ చేయకుండా ఫస్ట్ సెకండ్ లాస్ట్ ఓవర్ అని చెప్పేసి అయితే డిసైడ్ చేసేద్దాం. చలో దారా 5 ఉన్నాం కాబట్టి 5కి వేసేద్దాం ఇక. ఓకే ఎవరా నేను ఎవరా నువ్వు ఎవరా కూర ఎవరా శేఖర్ పెట్టలే ఇది మిస్టేక్ అయింది. 4 అయిపోయింది ఆల్రెడీ. ఎవరా శేఖర్ ఎవరా జింగ ఫస్ట్ జింగడు, సెకండ్ శేఖర్ గాడు, థర్డ్ లాస్ట్ 5 5 వీడు థర్డా, నేను 4th. జింక పిల్లలే కురుతారా దాన్ని మనం ఏం చేయలేము. వాడు చెప్పేసిండు మళ్ళీ అడేద్దాం. సరే కమాన్ నేను 4th పారా మీరు నరకుడేయకుండా నడుర్రి. సో మొత్తానికి అయితే జింగల్ అయితే పోతుండు. వీని టైమర్ అయితే స్టార్ట్ చేద్దాం. మరి ఎంత సేపట్ల 3 బాటిల్ తెచ్చి సర్కిల్ పెడతా చూద్దాం. నేను ఇంతకుముందు సర్కిల్ అని చెప్పినా కదా, ఆ సర్కిల్ వచ్చేసి ఇదే అనమాట కండిషన్. నేను ఆ బాటిల్ నిలబడాలి. లాస్ట్ బాటిల్ నువ్వు వచ్చి నిలబెట్టి చెయ్యి ఇడిసబెడితేనే అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తా. నాకెందుకు వస్తుందన్న ఫస్ట్ అన్ని ఛాలెంజ్ నన్నే పెడుతుర్రు. నీకు అదృష్టం నీ అదృష్టం మనవాడ అదృష్టం. ఫస్ట్ వస్తే నాకు ఏమి ఏర్పడదు. ఆ సెకండ్ వచ్చినానుకో భయపడదు. రన్నింగ్ భయపడదు కాదు. ఫస్ట్ నాకు ఏం తెలియదు. అంటే ఎంతలా మనం ఆడొచ్చు, ఎంతలా మనం ఉరకొచ్చు అనేది తెలియదు. అదే ఫస్ట్ మనకు వాళ్ళన్న టార్గెట్ ఇచ్చారు అనుకో, దాన్ని బట్టి మనం ఇంకెక్కువ అది చేయొచ్చు. ఓకే రెడీ ఇన్ 3 గో. ఎగబడరా జింగిడిగా. ఎంతసేపు అవుతాడేమో చూద్దాం. ఇంకా ఏర్లే. ఇంతగా ఉరకొత్తుడు మళ్ళీ భయపడుతుండు. 12 సెకండ్స్కి ఒకటి వచ్చింది అంటే 24 సెకండ్స్ తర్వాత రెండోది పడాలి. (23, 24, 25 పడ్డది. కమాన్ ఇంక ఉరకాలి, స్పీడ్ పెరగాలి. లాస్ట్ దమ్ పట్టిండ్రా సొత్తునా. అది ఇడిస పెడితేనే స్టాప్. 39 సెకండ్స్. దేనికి రా భయపడు. 39 సెకండ్స్ వచ్చినావు జింగిడిగా. కళ్ళు తిరుగుతున్నాయి నాకు. 39 సెకండ్స్ 3 గంటల దేవతగా పోయిరారా చిన్ని తండ్రి. అరే మంచిగా ఫిజికల్ ఛాలెంజ్. పాయింట్ కొట్టే నీకు ఒక సదుద్వేగం. లాస్ట్ దాని నేను యోలోకాలు చెడ కొడతారు. నువ్వు ముర్తావు జింగిడిగా. దమ్ముంటే బొట్టు పెట్టడానికి అవసరం లేదు. పాయింట్ వచ్చి పెట్టినా కానీ. రెడీ గో. ఎగవడరా గజ మురుకురా జంగలెత్తున్నాడు. జంగలేసలేదురా. అరే స్ట్రాటజీ వచ్చిండ్రు. గదే 12 సెకండ్లలో వచ్చిండ్రాడు. గదే 12 సెకండ్లలో వచ్చిండు. పోయింది. ఒక సెకండ్ లేట్ పోతున్నావు. అవునా? దారా విన్ 39, 36, 37, 38, 39, 40. 1 సెకండ్ లేట్. అంటే ఆల్మోస్ట్ వానం దొరికిండ్రా. నెక్స్ట్ కచ్చగాడా కచ్చబొమ్మది దారా కూర్చుతున్నాయి కింద. నీ ఛాలెంజ్ అంతా 5 నిమిషాలు ఛాలెంజ్ మరి. ఇగో చూద్దాం మరి ఎంతసేపు వస్తాడు. కచ్చగాడు ఎంతసేపు వస్తాడో. ఆల్మోస్ట్ 29 వస్తుంది. 12 సెకండ్లకు అట్లా పోతుంది. వీడు కొట్టినా కొడతాడు. నమ్మలేము. రెడీ బీడి ఎత్తావా? 39 సెకండ్లు. కమా చూసినావా బుర్కా ఫిట్టా. 10, 11 గదే 12 అవుతుంది. పడ్డది మళ్ళీ వచ్చినప్పుడు నిలబెట్టుకు. ఈ పాయింట్ అయిపోయింది. నిలబెట్టు 2 నిలబెట్టు. కథం అంటే ఒకసారి పడిపోతే కథమే. 36, 37, 38, 39 స్టాప్. 40. 2 40లో ఒక 39. ఆ బాడీలు పడకపోయి వినేది.
మంచిగా వర్కింగ్. నాకేమున్నది నాకు ఇంత టైం ఉంటే ఏ నాకు భయం అవుతుంది. ఓకే మీరు ఒరొకరి 30 సెకండ్లలో కంప్లీట్ చేస్తున్నాను. 39 40 40 నాకు టార్గెట్ ఉంటే 30 సెకండ్స్ లో కంప్లీట్ చేద్దాం. నిజంగా ఇప్పుడు చూడు ఇప్పుడు ఇప్పుడు 30 సెకండ్లు 30 సెకండ్లు ఉరికితే పాయింట్ ఇస్తాను నీకు. 6 సెకండ్లు ఓనికి 6 సెకండ్లు రానికి పడుతుంది. దమ్మొస్తుంది. ఓ వెట్రా పో. ఫోర్త్ పొజిషన్ లో వచ్చేసి అనే అయితే పార్టిసిపేట్ ఎత్తుండు. ఎంతలా వస్తాం అనుకుంటున్నాను? 39 నీకు ఫస్ట్ రావాలంటే 39 పడతా అనుకుంటున్నా. సరే మొత్తం మట్టేసుకొని వేసుకుని ఉరికిరు. నిన్ను నమ్మ అన్న నేను సరే తీరా 35 లా కొడతాడు చూడు. ఓకే ఇదా నాతో డొమ్మర్ గడ్డ లేనికి నాకు తెలిసి అదే అత్తరు కదా అనిపిస్తుంది. రాడో చూడు అది చూడు ఎట్టుకొస్తుండో. 24 అన్న 24 గంతే తొందరతో 26 గంతే 40 ఎంత వస్తుంది? 40 సెకండ్లు 32 33 38 స్టాప్. 38 చెప్పాలి ఇది ఎంత 39 39. నేను ఎందుకు వచ్చిన కనుక వచ్చిన అన్న మీద నమ్మకం లేదు నాకు. బాటిల్ వడపద అయిపోరా. నువ్వు గట్లు ఉరుకుతున్నావే. ఉరుకుదాం మళ్ళీ మనకి ఈయన లేడా? నేను కండక్టర్ ఉంటాయి సార్. ఎంత పోతుంది? ఇప్పుడు లాస్ట్ లా మన కూర అయితే పార్టిసిపేట్ ఎత్తున్నాం. ఉరుకుడు మనతో ట్రై అయ్యరా. 6 సెకండ్లు పోతే కథమే. 4 5 11 12 గదే టైం పట్టదు. ఏం కాదు ఊరుకు. ఇంకా లాస్ట్ 10 సెకండ్స్ అంతే. ఉరుకు తొందర. కమాన్ కూర 36 37 38 పెట్టు రిలోట్ అండి. ఓ 44 పెడితే వద్దు కావచ్చు. పడితే అందరికి అదే మిస్టేక్ అవుతుంది. అందుకే కండిషన్ పెట్టినాం. మా ఇద్దరు డ్రాయింగ్. ఇప్పుడు మీ వీళ్ళిద్దరికి మళ్ళా సో ఇప్పుడు వచ్చేసి పనిష్మెంట్ కోసం అయితే ఎండింగ్ లో లాస్ట్ కూరగాయలు అయితే ఉన్నాడు. మీరు చూసారు కదా. వానికంటే ముందున్న ఒకరిని తీయాలి కాబట్టి అక్కడ డ్రా అయి ఉన్నారు 40 లా. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇద్దరు ఒకటేసారి పంపిస్తున్నాం. ఒక రెడ్ బాటిల్ ఎల్లో బాటిల్ ఉంది. వీడు రెడ్ తెస్తాడు, వీడు ఎల్లో తెస్తాడు. ఎవరు తెచ్చి ఇక్కడ సర్కిల్లో ఆపేస్తారో అంటే అక్కడ పెడతారో ఎవరాగా పెట్టినట్టు వాడు వచ్చేసి సేఫ్ అవుతాడు. ఇంకోటి పనిష్మెంట్ ఉంటాడు. ఇంకో ట్విస్ట్ ఏంటిది అంటే వీళ్ళతో కెమెరామెన్ ఉరుకుతాడు. టైమింగ్ మళ్ళీ ఏమైనా బ్రేక్ చేస్తానేమో అని. ఇంకా ఒలింపిక్స్లోనే ఎలా వాళ్ళు పోతారు చూడు రన్నర్ కెమెరా ఇట్లా పట్టుకుని ఉరుకుతాడుగా వాళ్ళ లెక్క అన్నట్టు. వాళ్ళు భయపడతాడు వానకంటే ముందు ఎడతాడు అని. రెడీ ఓకే గో. ఉరుకురి క్యాటో. కాతం అది ఆగాలి. క్యాట్ గారు సేఫ్. క్యాట్ గారు సేఫ్. రన్నర్ ఫస్ట్ వచ్చినట్టున్నాడుగా గమనించలేదు. ఆడ బాటిల్ తీసుకోలేగా. సో ఇప్పుడు వచ్చేసి క్యాట్ గారు అయితే సేఫ్ అయ్యాడు. శేఖర్ గారు పనిష్మెంట్లు అయితే ఉంటాడు. శేఖర్ గారు కూరగాడు వీళ్ళిద్దరికి అయితే ఇప్పుడు 2020 ఫ్రంట్ రోల్స్ అయితే వేపిద్దాం. చలో. సో మొత్తానికి అయితే ఇప్పుడు పనిష్మెంట్ టైంకి అయితే వచ్చేసినాం. ఈ జింగ్లీస్కి ఇద్దరికి పనిష్మెంట్ అయితే ఇచ్చేద్దాం. 20 ఫ్రంట్ రోల్స్ అయితే ఇస్తారన్నమాట. ఇప్పుడు డొమ్మరిగడ్డ అది వేసేస్తే ఇలా పని అయిపోతుంది. పోయి మన పాయింట్ అయితే వేసుకోవచ్చు. చలో కమాన్ దారి. ఇక ఎప్పుడు దొరకదు. రేర్ కాంబో షేర్ 30 మరి 20 షేర్ 20. నువ్వు రాగా సాన్ రోజులాయి కదా. ఇప్పుడు కొట్టు ఎట్లుంటుంది ఏర్పడుతుంది. ఇద్దరు ఒకటేసారి వేయాలి. మాకు సంబంధం లేదు. కొట్టు. శేఖర్ ఒకటి అది ఆనే తిరుగుతుండే చూసినా. ఒకటి అది 2 దీని వలిగింది 2. ఇదేదో కథకే ఉన్నది. కూర ఏమో వేసేటట్టున్నది కానీ 3. కూర గిట్ల పెట్టుకో. 4. నువ్వు 2 ఆగరా. నువ్వు ఆగరా. నువ్వు 2 ఇంకోటి గిట్ల పెట్టుకుని ఎత్తి. చేయగా లాగ్ చేయకు.
6 అసలు ఎత్తులు సర్కా చేయపోయినావా 7 3 6 అడిగిపోయింది ఆనే తిరుగుతున్నా శైలమేనే మంచిగా ఒకటి లివాడు అంత అయిపోయినాక చింగిడి ఉన్నా అమ్మయ్య విజయవంతంగా ఇలా పనిష్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది లేట్ చేయకుండా ఫటాఫట్ వెళ్ళి పాయింట్ అయితే వేయించుకున్నాం చక్కెర వచ్చినట్టు అవుతుందా రోజు చక్కెర వచ్చినట్టు అవుతుందా పసరు జమ అయినట్టు బాగా లైట్ కనబడుతుంది చక్క పోయా ఎంత బ్రిడ్జ్ కింద పొక్కల పడేవు ఏ పానాడు శేఖర్ నువ్వే కొరకు మురుతుందా సో ఫైనల్ గా బ్యాక్ టు బ్యాక్ ఇంకొక పాయింట్ అయితే వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి 33 గేమ్స్ కంప్లీటెడ్ 32 కదా దీన్ని 33 అయితే చేసేద్దాం ఏం చేసారు దీన్ని వాడతలేదు ఏరా సో నెక్స్ట్ మనకి గేమ్స్ కంప్లీట్ అయిపోగానే పాయింట్ వచ్చిన వాళ్ళు వేసుకోవాలి కాబట్టి వేసుకోద్ది అన్న నీకు బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి అన్న 2 పాయింట్లు వచ్చినాయి 4 అయితే తీరా అయ్యాలు కూడా ఎత్తా అంటే ఇంకా బీందులు ఎత్తలేదు జింగలు ఎత్తలేదు నాలుగు ఎత్తలేదు అజ్జాన్లు ఎత్తలేదు ఇవన్నీ అన్నాయి రేట్లు ఎత్తున్నాయి కూరలు ఎత్తుంది నీళ్ళు ఎత్తుంది జరా భయంలో పడ్డరు ఇక ఉంటది ఆట ఇక మీరు ఒక్క రావురు ఇక వారు 1 సైడ్ అయిపోతుంది అనుకున్నారు మెల్లగా అన్ని ఎత్తున్నాయి ఇక సో ఇప్పుడు ఇక గేమ్స్ వేసుకుందాం ఈ గేమ్ లో టైసన్ గారు లేడు 28 కాడికి అయిపోయింది నా వచ్చేసి 33 వంశీ అని 31 నువ్వు 2 మిస్ అయినా వారా జాంగ్రీ కాజా 31 1 8 1 తీసేనా తీసేస్తాం ఇవి 2 తీసేస్తాం గాయస్ 2 ఎలిమినేట్ చేసేస్తాం ఇక శేఖర్ గారు 19 వీడికి 20 వాళ్ళే రన్నింగ్ గేమ్ లో ఒక్క సెకండ్ తో పోయింది లేకపోతే ఒక్కొక్క సెకండ్ జీవితం మార్చేస్తుంది రా అటు నుంచి ట్రైన్ ఉరుకొస్తుంది అటు నుంచి ట్రైన్ వస్తా ఉంటది అన్న ఒక్క సెకండ్ లా దాపిపోయిందా అంటే ఆ ఒక్క సెకండ్ లైఫ్ ఆపుతుంది 1 2 3 ఈ ముగ్గురికి పాయింట్ కాదు అన్న ట్రైన్ ఇప్పుడు నేను ట్రైన్ వేరే ట్రైన్ వస్తుంటే నేను దాని ముంగడికి పోతాను సో ఫైనల్ ఇదే గాయస్ ఈరోజు స్కోర్ బోర్డు 33 గేమ్స్ కంప్లీట్ అయిపోయే వరకల్లా టాప్ లో వచ్చేసి అబ్బా ప్లీజ్ ప్రతి గేమ్ నేను చెప్తూనే ఉంటాను ప్రతి గేమ్ వంటనే ఉంటాను చెప్తాను జిట్టు వెళ్తాను అరే రేపు ఒక జీడి గింజ ఒక నిమ్మకాయ ఒక మిరపకాయ తీసుకొచ్చి గిడ మధ్యలో గట్టి ఇట్లా ఇప్పుడు 4-5 సార్లు క్యాడ్ గా అన్నాడు గానే ఉంటున్నాయి నువ్వు కాకపోతే నన్ను వీళ్ళకు లైన్ గా 5 గేమ్స్ నుంచి పాయింట్ రాలే లైన్ గా 5 గేమ్లు రాలే ఒకటి టైసన్ గానే పోయింది 2 నీకు 2 నాకు వచ్చినాయి అనుకుంటా వీళ్ళ ఎప్పుడు ఎడుతా ఉన్నారా ఏదో వేస్తుండు స్టార్ చదువుతుండు అబ్బా నాకు కూడా ఇక అందరికీ అట్నే ఇక మా ఇద్దరు జిట్టాల ఉంటది ఇక పాయింట్ రాదు కదా అంతే మణి బంధం బహిర్ముఖం బంధం వేసేసిన పాయింట్ రావు ఇక చూడు రేపటి నుంచి ఎట్లా వస్తాయి పాయింట్లు సో ఫైనల్ ఇది గైస్ ఈరోజు ఛాలెంజ్ ఐ హోప్ మీరు ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను ఈ చిన్న వీడియోకి నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ టేక్ కేర్ బాయ్ బాయ్